ఒకవేళ మీరు ఏదైనా పనిని ఫోకస్ లేకుండా చేస్తున్నారనుకోండి, లేదా కష్టంతో చేస్తున్నారనుకోండి, అలాంటి పనులని ఫ్యూచర్లో రోబోస్ తోటో సాఫ్ట్వేర్ తోటి చేస్తారు. ఒకవేళ మీ దగ్గర డీప్ వర్క్ చేసే స్కిల్ లేదనుకోండి, మీరు చేసే పనిని వందలాది మంది చేయగలుగుతారు, అది కూడా తక్కువ డబ్బులతో. దానికి కారణం అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదా జాబ్ ఉండదేమో అని భయం కూడా కావచ్చు. స్టీవ్ జాబ్స్ యొక్క యాపిల్ ప్రోడక్ట్స్ కావచ్చు, లేదా రాబిన్ శర్మ యొక్క బుక్స్ కావచ్చు. ఈ ఇద్దరి యొక్క బుక్స్ మరియు ప్రోడక్ట్స్ వరల్డ్ ఫేమస్. ప్రపంచంలో ఎన్నో కంపెనీసు మరియు ఎందరో ఆథర్స్ మరియు రైటర్స్ ఉన్నారు. మరి వీరి బుక్స్ మరియు ప్రోడక్ట్స్ ఎందుకు ఎక్కువ అమ్ముడుపోతాయి? దానికి కారణము స్టీవ్ జాబ్స్ మరియు రాబిన్ శర్మ డీప్ వర్క్ అనే టెక్నిక్ని యూజ్ చేశారు. ఇప్పుడు డీప్ వర్క్ అంటే ఏంటో తెలుసుకుందాం. వర్క్ అన్నది రెండు రకాలు. ఒకటేమో డీప్ వర్క్, మరొకటి షాలో వర్క్. షాలో వర్క్ గురించి ఇప్పుడు చూద్దాం. షాలో వర్క్లో మీరు ఆఫీస్ యొక్క వర్క్ ఇతరులతో మాట్లాడుతూ కూడా చేయగలుగుతారు. పాటలు వింటూ ప్రాజెక్ట్ చేయడము, లేదా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మొబైల్ యూజ్ చేయడము, ఇలాంటి ఎన్నో ఉంటాయి. ఈ అన్ని పనులు మీరు మల్టీటాస్కింగ్గా చేయగలుగుతారు. ఈ పనులు చేయడానికి మీకు ఫోకస్ అవసరం ఉండదు. ఇలాంటి పనులు చేసేటప్పుడు మీ ప్రొడక్టివిటీ తగ్గుతుంది మరియు మనము టైం చాలా వేస్ట్ చేస్తాము. ఎప్పుడు పని చేసేటప్పుడు ఫేస్బుక్ చూడడము, లేదా ఇన్స్టాగ్రామ్ చూడడము, ఇవన్నీ ఇందులోనే వస్తాయి. ఈ కేటగిరీకి వచ్చే పనులు మీరు ఎన్ని చేసినా కానీ, మీరు ముస్లిం వారైనా కానీ మీకు డెవలప్మెంట్ ఉండదు. ఇప్పుడు మనం డీప్ వర్క్ గురించి తెలుసుకుందాం. డీప్ వర్క్ చేసేటప్పుడు డిస్ట్రాక్షన్స్ అస్సలే ఉండకూడదు. డీప్ వర్క్ అనేది కొంచెం కష్టం కావచ్చు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ మరియు ఇంటెలెక్చువల్ వర్క్. ఈ పనుల కోసం చాలా డీప్ థింకింగ్ అవసరం ఉంటుంది. మరియు ఇలాంటి పనులు చేసేటప్పుడు ఇలాంటి పనులు మీ నుండి ఎవరు దొంగలించలేరు. ఎందుకనగా ఈ స్కిల్ డెవలప్ చేయడానికి చాలా టైం పడుతుంది మరియు ఈ వర్క్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అమెరికన్ రైటర్ మార్క్ ట్వెయిన్ తను సెపరేట్గా ఒక గదిలో కూర్చునేవాడు. ఒకవేళ ఇంటి వారికి తనను పిలవాల్సిన అవసరం వచ్చినా కానీ చాలాసార్లు బెల్ కొట్టాల్సిన అవసరం వస్తుండే. అలానే బిల్ గేట్స్ కూడా. బిల్ గేట్స్ కొత్త ఐడియాస్ పైన వర్క్ చేయాలనుకున్నా అని, లేదా బుక్ చదవాలనుకున్నా అని తను అందరికీ దూరం వెళ్ళిపోతాడు. ఎక్కడైతే తన ఐడియాస్ని డెవలప్ చేయడానికి మరియు బుక్స్ చదవడానికి వీలయ్యే ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు డిస్ట్రాక్ట్ చేయడానికి. ఇలాంటి స్థలాలకు వెళ్ళి టైం స్పెండ్ చేయడం వల్ల మనిషి యొక్క మెదడు రిలాక్స్ అవుతుంది మరియు తన ప్రాబ్లమ్స్ పైన తను కాన్సన్ట్రేట్ చేయడం తగ్గిస్తాడు. దానివల్ల తను కొత్త ఐడియాస్ పైన ఫోకస్ చేస్తాడు. ఇలాంటి డీప్ వర్క్ చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అందువల్లనే వీరిని ఎవరు రీప్లేస్ చేయలేరు. రోబోస్, సాఫ్ట్వేర్ ఇలాంటి వాళ్ళని రీప్లేస్ అసలే చేయలేదు. అదేవిధంగా ముందు చెప్పినలాగా షాలో వర్క్లో చాలామంది మీ పని చేయడానికి రీప్లేస్మెంట్గా సిద్ధంగా ఉంటారు. మరియు ఒకవేళ సాఫ్ట్వేర్ కానీ ఆటోమేషన్ కానీ అయినచో మీ జాబ్ వెళ్ళే పరిస్థితులు కూడా రావచ్చు. నేను షాలో వర్క్ గురించి అంత తప్పుగా ఎందుకు మాట్లాడుతున్నాను మీకు అనిపించవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక కాన్సెప్ట్ గురించి చెప్పబోతున్నాను. ఆ కాన్సెప్ట్ పేరు అటెన్షన్ రెసిడ్యూ. ఒకవేళ మీరు ఒక ప్రాజెక్ట్ 100% కాన్సన్ట్రేషన్తో చేస్తున్నారనుకోండి, ఆ పనిని చేసే మధ్యలో మీకు ఫేస్బుక్ నుండి నోటిఫికేషన్ వస్తుందనుకోండి. ఆ పనిని సైడ్కి పెట్టి మీరు ఫేస్బుక్ నోటిఫికేషన్ని చూస్తారు. ఆ నోటిఫికేషన్ చూసిన తర్వాత మళ్ళీ మీరు మీ ప్రాజెక్ట్ పైన కాన్సన్ట్రేషన్ పెడతారు. ఆ నోటిఫికేషన్ చూడడం వల్ల మీ 20 నుండి 30% వరకు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. సో మీరు ఆ పనిని మళ్ళీ చేసేటప్పుడు 100% ఫోకస్తో చేయలేరు. ఆ 20 నుండి 30% వరకు వేస్ట్ అయిన ఫోకస్నే అటెన్షన్ రెసిడ్యూ అంటారు. ఇందులో మీరు ఒక టాస్క్ నుండి ఇంకో టాస్క్కి వెళ్ళినప్పుడు, లేదా ఒక పని చేసి మరొక పనికి వెళ్ళినప్పుడు మీరు 100% ఫోకస్ ఒకటేసారి పెట్టలేరు. 100% ఫోకస్ పెట్టడానికి కొద్దిగా టైం కూడా పడుతుంది. ఇలా చేయడం వల్ల మీరు 100% కాన్సన్ట్రేషన్తో ఏ వర్క్ చేయలేకపోతారు. ఒకవేళ మీరు కూడా మీ జీవితంలో ఎవరు చేయలేని పని చేద్దామనుకుంటున్నారనుకోండి, లేదా చాలా తక్కువ మంది చేసే పని చేద్దామనుకుంటున్నారనుకోండి, మీరు డీప్ వర్క్ చేయాల్సిందే. ఇలా చేయడం వల్ల మీరు కూడా ప్రపంచాన్ని తన చేతిలో నడిపించే 1% జనాభాలో కూడా మీ పేరు చేరవచ్చు. మీరు ఎప్పుడు చాలామందిని జాబ్లోకి వెళ్ళి తీస్తున్నారని వింటూనే ఉంటారు. ఒకవేళ మీ పేరు కూడా అందులో ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. భయం అనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను మీకు 3 రకాల మనుషుల గురించి చెప్తాను. ఇలాంటి రకమైన మనుషులు భవిష్యత్తులో చాలా ముందుకు వెళ్తారు. మీరు కూడా ఈ రకం వారిలో రావడానికి కోరుకోండి. ఫస్ట్ది, ఎవరి దగ్గర అయితే చాలా డబ్బు ఉంటుందో ఆ డబ్బుతో వారు వేరే వేరే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయగలుగుతారు. రెండో వైపులో ఎవరికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నాలెడ్జ్ ఉంటుందో, లేదా మెషిన్ పైన నాలెడ్జ్ ఉంటుందో, ఇలాంటి వారికి జాబ్స్ పోవడం చాలా తక్కువ. చివరిది, మీరు ఏ పని చేసినా కానీ అందులో మీరు ఒకవేళ ఎక్స్పర్ట్ అయినచో మీ జాబ్స్ వెళ్ళడం కూడా చాలా కష్టం. ఈ అన్ని రకాలలో మూడోది చాలా సులభంగా అనిపిస్తుంది కదా. మరి మీకు ఆ కేటగిరీలో రావడానికి మీరు చేసే పనిని డీప్ వర్క్తో చేయాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మనం డీప్ వర్క్ ఎలా చేస్తారో తెలుసుకుందాం. కాల్ న్యూపోర్ట్ డీప్ వర్క్ చేయడానికి 4 మెథడ్స్ చెప్పాడు. ఈ టెక్నిక్ని మీరు అవసరానికి తగ్గట్టు యూజ్ చేయవచ్చు.
మొదటిది మొనస్టిక్ డీప్ వర్క్. ఈ టెక్నిక్లో ఒక వ్యక్తి అందరికీ దూరంగా ఒక ప్రదేశానికి వెళ్ళి తన పనిపైన పనిచేస్తూ ఉంటాడు. బిల్ గేట్స్ 1970లో తన విండోస్ సాఫ్ట్వేర్ అందరికీ ఇంట్రడ్యూస్ చేసే ముందు 8 వారాలు ఒంటరిగా గడిపాడు. ఈ విండోస్ సాఫ్ట్వేర్ తనకు ఎన్నో కోట్ల డాలర్లు సంపాదించి పెట్టింది. చాలామందికి తన గోల్ కంప్లీట్ చేయడానికి ఇలా వెళ్ళడం చాలా కష్టం అనిపిస్తుంది, కానీ ఇలా చేసినచో మీకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. రెండవది బై మోడల్ డీప్ వర్క్. ఈ టెక్నిక్లో నేను మొదటగా చెప్పిన టెక్నిక్ మోనాస్టిక్ డీప్ వర్క్ టెక్నిక్ని ఫాలో చేసి తన గోల్ అచీవ్ అయ్యే వరకు అందరికీ దూరంగా ఉంటూ ఏ రోజైతే తన గోల్ కంప్లీట్ అవుతుందో ఆ రోజు సాధారణ ప్రజల మధ్యలో వచ్చి సాధారణమైన జీవితం స్టార్ట్ చేస్తాం. ఇందులో ఒక ఉదాహరణ చూస్తే మీలో చాలామంది రజనీకాంత్ సినిమా రోబో చూసుంటారు. అందులో రజనీకాంత్ చిట్టి అనే రోబోని తయారు చేయకముందు ఎవరితో కలవడు, కానీ ఏ రోజైతే చిట్టి అనే రోబోని తయారు చేస్తాడో దాని తర్వాత సాధారణమైన లైఫ్ జీవించడం మొదలు పెడతాడు. మీరు కూడా ఈ టెక్నిక్ని మీ జీవితంలో యూజ్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు ఏదైనా ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నారనుకోండి, ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఒక టైం కేటాయించండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 గంటలు 4 గంటలు. ఆ టైంలో ఫోన్ యూజ్ చేయడం కానీ ఎవరినైనా కలవడం కానీ చేయకూడదు. అలాంటప్పుడు మీరు 100% కాన్సన్ట్రేషన్తో ఆ పని చేస్తారు. మీరు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కేటాయించిన సమయం అయిపోయిన తర్వాత మీ స్నేహితులతో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వెళ్ళి కలవండి. అలా నార్మల్ లైఫ్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. మూడవది రిథమిక్ డీప్ వర్క్. ఇందులో మీరు ఒక టైం కేటాయించండి. ఇందులో ఉదాహరణ చూస్తే మార్నింగ్ టైంలో మన మెదడు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ టైంలో ఒక 3 గంటలు కేటాయించి డీప్ వర్క్ చేయండి. దాని తర్వాత మధ్యాహ్నం టైంలో మీరు షాలో వర్క్ చేసినా కానీ సరిపోతుంది. నాలుగవది జర్నలిస్టిక్ డీప్ వర్క్. ఈ టెక్నిక్లో ఒకవేళ మీరు చాలా బిజీ మనిషి అనుకోండి, మీ దగ్గర చాలా తక్కువ సమయం ఉంటుంది ఏదైనా పని చేయడానికి. అలాంటప్పుడు ఎప్పుడైనా మీరు ఫ్రీ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 నుండి 3 వరకు మీరు ఫ్రీ ఉన్నారనుకోండి, ఆ 1 గంట సేపు మీరు మొబైల్ యూజ్ చేయొద్దాం లేదా ఎవరైనా ఫ్రెండ్స్తో మాట్లాడము మానేసేయండి. మరి మీరు ఏదైనా ఒంటరి స్థలానికి వెళ్ళి కూర్చోండి. అలా చేయడం వల్ల కూడా మీరు డీప్ వర్క్ చేయగలుగుతారు. దీనికి ఒక మంచి ఉదాహరణ పీటర్ షెంక్మ్యాన్. తనకు ఒక బుక్ యొక్క స్క్రిప్ట్ రాసే అవసరం ఉంటుంది. తను అప్పుడు బుక్ యొక్క స్క్రిప్ట్ కంప్లీట్ చేయడం కోసము అమెరికా నుండి జపాన్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాడు. ఆ ఫ్లైట్ టికెట్స్ రౌండ్ ట్రిప్ లాగా బుక్ చేస్తాడు. అలా చేసిన తర్వాత తను ఫ్లైట్ ఎక్కగానే పని చేయడం మొదలు పెడతాడు. అలా మొదలుపెట్టిన స్క్రిప్ట్ని 30 గంటలు కంప్లీట్ చేస్తాడు. అలా చేయడం వల్ల కొద్ది డబ్బు వేస్ట్ అయినా కానీ ఫ్యూచర్లో ఆ స్క్రిప్ట్ వల్ల చాలా డబ్బులు తనకు వస్తాయి. ఈ 4 టెక్నిక్లు దాదాపు సమానమే. ఈ టెక్నిక్స్లో మీకు ఏదైనా పనిని కాన్సన్ట్రేషన్తో చేయడం నేర్పిస్తుంది. మీరు కూడా మీ అవసరాలకు తగ్గట్టు ఈ 4 టెక్నిక్ల నుండి ఒక టెక్నిక్ని చూస్ చేయండి. ఆ చూస్ చేసిన టెక్నిక్ని యూజ్ చేసి మీరు చాలా డీప్ వర్క్ చేయగలుగుతారు. దీనిని ఒక్క మాటలో చెప్పాలంటే వర్క్ అన్నది 2 రకాలు. ఒకటేమో డీప్ వర్క్, మరొకటి షాలో వర్క్. డీప్ వర్క్లో వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది, అదే షాలో వర్క్లో వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. కాంపిటీషన్తో కూడిన ఈ ప్రపంచంలో డీప్ వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలా చేయడం వల్ల మీరు మీ లైఫ్లో చాలా ఎదుగుతారు. మరియు మీ జాబ్ వెళ్తుందేమో అని భయం కూడా ఉండదు. ఈ అన్ని అమేజింగ్ టెక్నిక్స్ నేను కాల్ న్యూపోర్ట్ అనే ఆథర్ యొక్క బుక్ నుండి చెప్పాను. ఆ బుక్ పేరు డీప్ వర్క్. ఒకవేళ మీరు కూడా ఈ బుక్ని చదవాలనుకుంటే దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీ దగ్గర బుక్ చదవడానికి టైం లేనిచో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో నేను బుక్ సమ్మరీస్ వేస్తాను. ఈ బుక్ సమ్మరీస్ మీ లైఫ్లో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.